పద్ధతిని మార్చుకోండి చాలు. రైట్ రైట్. కొంత కృష్ణాలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. యథావిధిగానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళు వాదనలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఇది కూటమి ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి విమర్శిస్తుంది, వీళ్ళ అభిప్రాయాలు కాకుండా ప్రజల కోణంలో ప్రజల వైపు నుంచి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ప్రజల కోణంలో ఆలోచనలు ఏంటి అనేటువంటి విషయాల్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. ఈ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం, ఇప్పుడు ఎప్పటి నుంచి హాజరు అవ్వట్లేదు, ఇప్పుడు కూడా ఇంకా హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా బ్లెండర్ మిస్టేక్ అని ప్రజలు భావిస్తున్నారు. ఇది తప్పిదము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక సమస్యలకు సంబంధించినటువంటి ఒక చర్చించడానికి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది, అది కూడా మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇస్తేనే వస్తామనేటువంటి విధంగా ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా అనేటువంటిది. ఎవరో అసెంబ్లీ స్పీకర్ లేకపోతే కోర్టులు ఎవరో ఇచ్చేవి కాదు, ఇవి ప్రజలే. వాళ్ళ ప్రజా కోర్టులో మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని తేల్చినప్పుడు కనీసం ఉన్నటువంటి 11 సీట్ల వరకైనా వచ్చి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి, ప్రజల తరఫున పనిచేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది ప్రజలు కోరుకునేటువంటి అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం వల్ల, అంటే ఆయన జ్వరమో ఏదో ఉంది, ఇబ్బంది ఉంది అనేటువంటిది, ఆయన హాజరు కాలేదనేటువంటిది ఉన్నటువంటి అంశం. నిజంగా కూడా ఆయనకు తీవ్రమైనటువంటి జ్వరం ఉండుండొచ్చేమో, దానికి ఎవరు కాదనలేరు. జ్వరం వచ్చే దానికి ఎవరు ఏం చేస్తారు. కానీ ప్రతి కీలకమైనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం అనేది నిజంగా అనారోగ్యమేనా, లేకపోతే ఏమైనా చంద్రబాబు నాయుడుతో ఏదైనా విభేదాలు ఉన్నాయా, రాజకీయ విభేదాలు ఉన్నాయా, అంటే వీళ్ళు విడిపోతారనేటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందని సెకండరీ, ప్రజల్లో ఉన్న విషయాలు నేను చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పొరపక్షాలు, ఏమైనా డిమాండ్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉన్నాయా, ఆ డిమాండ్లు సాధించుకోవటానికి ఏమన్నా బెట్టుగా ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారా అనేటువంటి విషయాలు, అలాంటి అనుమానాలు ఈ రోజున ప్రజల్లో ఉన్నాయి. కూటమి ఐక్యత మీద కూడా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే, ఉదయము మంగళగిరిలో ఉండి కీలకమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి అమరావతి ఇప్పుడు 2వ ఫేజులో కీలకమైనటువంటి ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి దాంట్లో పాల్గొనకుండా విశాఖపట్నం వెళ్ళటం అనేటువంటి అంశం. కొన్ని ఇప్పుడు మూడు సమావేశాలు అనుకుంటా, కేబినెట్ సమావేశాలకు ఆయన హాజరు కాల, దానికి కూడా అనారోగ్యమో ఏదో తెలియదు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ కొంచెము కావాలని బెట్టుగా ఈ ప్రభుత్వం నుంచి దూరంగా ఉండేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ధోరణి కనపడుతుంది. దీంట్లో నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, మేము ప్రభుత్వానికి అంటగాగటం లేదు, తెలుగుదేశం పార్టీకి అంటగాగటం లేదు అనేటువంటి సందేశాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ పంపించాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళ శ్రేణులకి ముందు మనమేం అంటగాగాల్సినటువంటి అవసరం లేదు, తప్పులుంటే మనం కూడా మాట్లాడొచ్చు. నేను కూడా అందుకని చంద్రబాబు నాయుడు దగ్గరగా ఏం లేను, వాళ్ళ వెంటబడి మనమేం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాలనే అన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు. అలాంటి ఇప్పుడు సపోజ్ కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి, కలిసే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా రోజు పోట్లాడుకుంటారు, అయినా కలిసే ఉంటారు ఇంట్లో. అలాగనే ఈ కూటమిలో కూడా పొరపక్షాలు ఉండొచ్చు, అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఏవి ఉండొచ్చు. ఉండకుండా అయితే ఇంత ఈ విధమైనటువంటి గ్యాప్ అయితే ఉండేదానికి అవకాశం లేదు. ఈ క్లారిటీ ఎప్పటికప్పుడుకి వస్తుందేమో చూడాలి. ఇక ఇప్పుడు నాగేంద్ర బాబుకి ఈ పదవి ఇవ్వటానికి సంబంధించినటువంటి అంశంలో